నమస్కారం అండి. నానండి ఏరైనా చెప్పినాను కదండి, మంచి వాళ్ళకి మంచి పనులు చేసిన వాళ్ళకి స్వయం కృషితోటి పైకి వచ్చిన వాళ్ళకి పరిచయం చేస్తానని అలాంటి కోవలోనే ఇవాళ నేను ఒక ఆయన కాడికి వచ్చినానండి. ఆయన పేరు ఆసాపు వీర వెంకట సత్యనారాయణ అండి. ఈ మాట అంతా ఊరికి అర్థం కాదండి, కానీ రంగసాయి నాటక మండలి సాయిగోరు అంటే మొత్తం విశాఖపట్నం అంతా తెలిసినండి. జీవితంలో విజయం సాధించిన వల్ల విజయం గొప్పదని భావిస్తారండి, కానీ సాయిగోరు ఏంటంటే వాటనే విజయంగా భావిస్తుంటారండి ఆయన. అదేటో ఈ చిత్రం. అలాంటి ఆయన కాడికి నేను వచ్చినాను. ఒకసారి ఆయనతో మాట్లాడుదుమా? అయ్యా నమస్కారం అండి. నమస్తే. నమస్తే సాయిగారు, తమ గురించి విన్నానండి. విశాఖపట్నానికి బాదం మిల్క్ అనేది పరిశీలన చేసింది మీరేనని నేను విన్నానండి. అవునండి. ఎప్పుడు అయ్యేది? 1986 అండి. 86. అవునండి. అప్పటి వరకు విశాఖపట్నం వాళ్ళకి బాదం మిల్క్ అనేది తెలియదట. అంటే ఈ బాటిల్ తో ఉన్నది తెలియదు. ఏదైనా గ్లాస్ లో ఉండి కూడా చాలా రేర్ గా ఉన్నాయి. ఈ బాటిల్ అనేది మాత్రం 86లో మనం పట్టుకొచ్చాము. అంటే అదే అన్నారు బాబు, చాలా మంది సామాన్యుడికి బాదం మిల్క్ అంటే ఏటో తెలీదు. అలాంటిది పరిచయం చేసినటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఆ బాదం మిల్క్ ద్వారా కొన్ని కోట్లు సంపాదించవచ్చు, కానీ ఈయన ఈ రోజుకి కూడా ఒక సామాన్యుడిలాగే ఉంటాడు అనేసి అంటారు. దానికి కారణం ఏంటి బాబు? ఏం లేదు సార్, నేను బేసికల్ గా మా నాన్నగారు మాది కోనసీమ, అమలాపురం దగ్గర కొత్తూరు జగన్నాథం. నాన్నగారు డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, అట్లాగే పౌరాణిక కళాకారుడు, హార్మోనిస్ట్, డైరెక్టర్ కూడా. సో అట్లాగా నాన్నగారు కూడా ఎంత పేరు వచ్చినా చాలా చాలా సింపుల్ గా ఉండేవారట. మీకు తెలియదు, నా 4వ సంవత్సరం వయసులో ఆయన చనిపోయినారు. నేను నాన్నగారు ఎలా ఉంటారు? నాన్నగారు కూడా కళాకారులు? అయ్యో, చాలా పెద్ద కళాకారులు. మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో మా అమ్మగారు ఆర్థికంగా ఇబ్బంది అయ్యి మాకు అక్కడ పొలాలు, కొబ్బరి తోటలు, ఇల్లు అన్ని ఉండి అవన్నీ ఉంచేసి అక్కడ నరసాపురం వచ్చాం. నరసాపురం దగ్గర మా బావగారు అంటే ఈ బాదంగిరి కోసం వచ్చింది కాబట్టి ఈ బాదంగిరి అనేది మా బావగారు గారు తాలూకు అన్నగారు పిచ్చిక సత్యనారాయణ గారు, పెద్ద బావగారు, పెద్ద మాంగారు కూడా, పెద్ద బావగారు, పెద్ద మాంగారు కూడా ఆయనే. ఆ పెద్ద బావగారి దగ్గర 1978లో నరసాపురంలో 75 పైసలు ఈ బాదం పాలు. ఈ బాదం పాలు 75 పైసలు. మరి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలీదు. మొత్తం మా ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇది ఆయన చెప్పారు. అందులో నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను దాన్ని ఏంటంటే నేను ఒక సొంత ఫార్ములా. మన బాదం పాలు అనేది ఏంటంటే అందరూ మార్కెట్ లో దొరికే సామాన్లతో వాడతారేమో తప్ప, బట్ మా చుట్టాలందరూ కూడా వేరు వేరు వాడతారు. బట్ మాది మాత్రం నేను తయారు చేసిన ఒక ఫార్ములా అని దాని బాదం గిరిగా. అయితే అలాంటి ఏది ఆసాపు వీర వెంకట సత్యనారాయణ గారు బాదంగిరి ద్వారా విశాఖపట్నం వచ్చినారు. అవును అవును. వచ్చి అంటే నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఇష్టం కదా. అలాగే ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నాటక రంగం చాలా బాగుందండి. విశాఖపట్నం ఏంటంటే కళారంగ అగ్రశిఖ. అవును బాబు. ఇప్పుడైతే చెప్తున్నా నాటక రంగ అగ్రశిఖ. ఎవరు చేయనటువంటి సాహసాలు తమరు ఈ నాటకాల కోసం గాని నాటక గ్రంథాల కోసం గాని చేస్తున్నారు. అవును. ఎవరో చేయనటువంటి సాహసం అని ఎందుకన్నానంటే బాబు, ఈ రోజుల్లో నాటకాన్ని చూసిన వాళ్ళు కానీ నాటకాలు వేసిన వాళ్ళు కానీ బాగా తగ్గిపోండ్రు. అవును అవును. అలాంటిది తమరు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి, ఒక మాట అంతా నేటి అనుకోకండి బాబు, ఏమంటారు, తమరు ఈ నాటకాల కోసం తమ ఆస్తులు కూడా అమ్మేసుకుంటారని నేను విన్నానండి. అది పూర్తిగా వాస్తవం కాకపోయినప్పటికీ వాస్తవం అయితే అది ఒక భాగం. మన ఆస్తులు అన్ని అంటే అది అమ్ముకున్నాను పోయినాను కూడా నేను అన్నాను. ఎందుకంటే అంతకన్నా పెద్ద యోగం ఉంది కదా ఇక్కడ. డబ్బే ఉంది సార్, డబ్బు సంపాదిస్తే డబ్బు అవసరమేమో, కానీ డబ్బు కన్నా గొప్పది ఏంటంటే ఇక్కడ ఒక నాటక రంగం, కళాకారులు ప్రోత్సహించడం, ఈ నాటకాలు వేసే వాళ్ళు తీసుకురావడం అన్ని చేస్తారండి. సాయి గారి మనస్తత్వం ఏంటనేది ఇక్కడ మీరు గమనించినారండి. ఆస్తులు పోనాయండి అంటే అంతకన్నా పెద్ద ఆస్తి నాకు దొరికింది అంటారండి ఆయన లేట్ అనాలండి. మరి ఎవరైనా ఏటనుకుంటారండి, కడుపులో సల్ల కదలకంట ఏవో కొంచెం ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల్ని కరగదీయకంట ఏదో అలా నడిపించుకొని అవసరమైతే ఇంకో రూపాయి పెంచుకుందాం అనుకుంటారు. కానీ మహానుభావుడు అండి, ఈయన ఏడు చేస్తాడో తెలుసండి, ఆయనకున్న ఆస్తులు కరిగిపోతుంటే ఆనందపడతాడండి. ఆనందపడి నాకు ఇప్పుడు నేను ఆయన గ్రంథాలయంలోనే ఉన్నానండి. నాటక గ్రంథాలయం భారతదేశంలో మొట్టమొదటిది, ఇప్పుడు వరకు కూడా ఇంకొక దగ్గర లేదు నాటకాల గురించి. అలాంటి గ్రంథాలయం ఏర్పాటు చేసినాడు. అంతేకాదండి, ఆయన హైదరాబాద్ నుంచి సినిమా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి, విజయవాడ నుంచి కళాకారులను ఇక్కడికి తీసుకొచ్చి, సురభి కళాకారులను ఇక్కడికి తీసుకొచ్చి
ఉన్నదంతా కళాసేవకి అంకితం చేసేస్తారు. మీకు దక్కుతున్నది తప్పుగా అనుకోకండి బాబు, మనం పదే పదే అడుగుతాను. మీకు దక్కుతున్నది ఏంటంటే సాయి గారు మంచోడు, అమాయకుడు. సాయి గారు నాటకం చూస్తే పిచ్చెక్కిపోతాడు. నాటక కళాకారులు అంటే పిచ్చెక్కిపోతాడు. వాళ్ళ కోసం ఆయన ప్యానం కూడా ఇచ్చేస్తాడు. ఇలాంటి మాటలు ఆడుతాడు. వాస్తవాలు ఇవన్నీ నేను ఏదైతే ఉంటానో అదే మాట్లాడుకుంటాను. అవి చూసి మీకు ఎప్పుడైనా అనిపించలేదు బాబు, అయ్యో నాన్న కూడా ₹1 వెనకేసుకుంటే బాగుంది కదా అని ఎప్పుడు అనిపించలేదండి? లేదు, ఎప్పుడు డబ్బు కోసం అనుకుంటే మీరు అన్నట్టు నేను అంటే వైజాగ్ రాకపోవడం ప్రెస్ మాది, ప్రింటింగ్ ప్రెస్. అక్కడ ఇంత డబ్బు సంపాదించలేకపోవచ్చు కానీ 84 భీమవరం బాదంగిరి షాప్ పెట్టి ఇక్కడికి వచ్చామన్నమాట. నిజంగా మీరు అనుకున్నట్టు ఈ బాదం పాలు మీదే డబ్బులు సంపాదించాలంటే నిజంగా చాలా ఆస్తులు సంపాదించాలి. కనపడిన చోట్ల భూములు కొనొచ్చు, ఇవన్నీ కొనొచ్చు. ఇవాళ నాకు సొంత ఇల్లు కూడా లేదు. అది కూడా ఒక 20,000 రూపాయలు 22,000 రూపాయలు అద్దెంట్లోనే ఉంటాను. అయినా నాకేం బాధ లేదు. ఎందుకు బాధ లేదంటే సార్, అంటే ఇది అందరికి ఉంటుందో లేదో లేదు. ఈ కళారంగం, ముఖ్యంగా నాటక రంగం నాకు నిరంతరం స్ఫూర్తేనండి. నాకు ఎక్కడన్నా డన్ అనుకుంటున్నాను అనుకోండి, రాత్రి ఒక నాటకం చూసాను కళాభారతిలో, బాంబే టైలర్ అని. ఎక్కడో డల్నెస్ వస్తే అది చూసిన వెంటనే మళ్ళీ శక్తి వచ్చింది. అలాగే గారడి నాటికి చూశాను నిన్న, కళాభారతిలో వేశాను. అంటే ఎక్కడన్నా డల్ అనిపిస్తే ఒక నాటకం పుస్తకం చదివినా, ఒక ఆర్టికల్ చదివిన నాటక రంగం కోసం ఇంక మళ్ళీ నాకు రీ ఎనర్జీ అండి. యాక్చువల్గా నేను కరోనా టైంలో చచ్చిపోవాలి, నాకు యాక్సిడెంట్ అయింది అప్పుడు చచ్చిపోవాలి. మీరు ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ చనిపోయారు అనుకున్నారు. 7 రోజులు కోమా. ఇందుకు బతికానంటే నిజంగా చెప్తున్నా, కేవలం నేను ఈ నాటక రంగానికి ఇంకా ఏదో చెయ్యాలి కాబట్టి నేను బతికాను. లేకపోతే నా భార్య పిల్లల కోసం ఇప్పుడు కాదనుకుంటున్నాను. ఇది 2 సార్లు ఎలా చచ్చిపోయి బతుకుతాను. ఇంకా ఉన్నాయండి, బోల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ నాటక రంగంలో. విశాఖపట్నాన్ని అగ్రశిఖ, ఇవాళ నాటక రంగం అగ్రశిఖ అంటున్నాం కాదు, అసలు నాటకం అంటే విశాఖపట్నం చెప్పుకోవాలి సార్. ఆ స్థాయిలో ఇవాళ నాటక రంగం ఉంది ఇక్కడ. ఇప్పటికి 100 నాటకాలు వేయించారండి, ₹1,00,00,000 వాళ్ళకి వచ్చాయి. ఇది వాళ్ళందరికీ తెలుసండి. చూస్తున్న సొరబి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ తెలుసండి బాదంగిరి సాయి నావాడు మావాడని. ఎందుకంటే వాళ్ళకి ₹1,00,00,000 దాకా నేను సొరబి ప్రస్థానానికి ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టాను. అయినా నాకేం బాధ లేదండి. ఎందుకంటే సొరబి అనేది 137 సంవత్సరాల చరిత్ర. అలాగా అందరూ వేస్తే చాలా బాగుంటది. వృత్తి కళాకారులుగా ఫ్యామిలీ చేస్తారు. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పాలి సార్, విలేజ్ వీరయ్య గారు ఎప్పుడు చాలా తక్కువ వేస్తారు వాళ్ళు సాంఘిక నాటకాలు. అటువంటిది ఒక ఆయన సత్యదేవుని జగదీష్ అని ఒక ఆయన రాసిన ఘంటసాల నాటకాన్ని సొరబి వాళ్ళ చేత ఈ జనరేషన్ లో నేను వేయించానండి. ఇప్పటికి 25వ ప్రదర్శన 26వ ప్రదర్శన. అది నా జీవితంలో చెప్పుకోదగ్గ అంశం. అలాగే సురభి సాయి సంతోషి నాట్య మండలి వాళ్ళు ఎప్పుడు నిరంతరం చెప్పుకోవాల్సిన అంశం. అలాగే ఆ జగదీష్ రైటర్ గారు ఎవరైతే ఉన్నారో నిరంతరం చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ బాదంగిరి సాయినోడు లేకపోతే ఆ ఘంటసాల నాటకం లేదండి. ఘంటసాల నాటకం నేను తప్ప ఇంకొకరు వేస్తారు, కానీ సురభి వాళ్ళ చేత వేయించడం అనేది ఇది. అలాగే త్వరలో అంటే ఇంతవరకు ఎవరికి చెప్పలా, మీ విలేజ్ వీరయ్య ఛానల్ ద్వారా చెప్తున్నా, సాయి సంతోషి నాట్య మండలి సురభి వారిచే కన్యాశుల్కం నాటకం ఆది అంతమునకు టైటిల్ పెట్టి, కన్యాశుల్కం ఉంటది, సాయంకాలం అయింది, కథ అడ్డం తిరిగింది, ఈ రెండిట్లు బేస్ చేసుకుని డామిట్ కథ అడ్డం తిరిగింది, సాయంకాలం అయింది, డామిట్ కథ అడ్డం తిరిగింది, ఆది అంతము అని నా దర్శకత్వంలో ఒక ప్రపోజల్ పెట్టుకున్నాను మొన్న నవంబర్ 30కి. మన గురజాడ అప్పారావు గారి కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు మనసులో పెట్టుకుని వాళ్ళకి చెప్పిన వాళ్ళు యాక్సెప్ట్ చేశాను. ఇది నా నుంచి రాబోయే ఒక కొత్త దర్శకత్వంలో, నా దర్శకత్వంలో కన్యాశుల్కం ఆది అంతం, సాయంకాలం అయింది, డామిట్ కథ అడ్డం జరిగింది. అది 5 మాసాలు పట్టొచ్చు, 6 మాసాలు పట్టొచ్చు. ఇదంతా దేనికంటే ఇది కూడా చెప్తున్నా సార్, దీనికి చాలా పెట్టాను కదా డబ్బులు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది సుమారు 36 లక్షల రూపాయలు వర్త్ అండి. ఈ బుక్స్, ఈ వ్యవహారం అంతా ఇదంతా విరాళాలు సేకరించకంతా స్వయంగా పెట్టినారు. విరాళాలు గట్టిగా పడితే రీసెంట్ గా ఒక ఆయన ఉంటది రాదండి, 10 కూడా కాదు, ఒక 1% కూడా 1% కూడా లేదు. కానప్పుడు ఇదంతా మీ సొంత. అయితే ఇంతటి ఇచ్చిన మహా వ్యక్తులు ఎవరంటే కమిషనర్ గా ఉండేవారు సుజనా మేడం గారు, బలరామయ్య గారు, మన నాటకాలు అయ్యి బాగా ఇద్దరు IAS అధికారులు అండి. నా కష్టాన్ని చూశారండి. నేను గాజువాకలో ఒక 3 నెలలు ఉంది ఇది. అప్పుడు అక్కడ చెదపురుగులు పట్టేసింది. చెదపురుగులు పట్టేసినప్పుడు ఏడ్ చేస్తున్నాను ఎక్కి పడి.
అది ఒక ఆయన వీడియో తీసి బలరామయ్య గారికి పంపించారు. ఆయన మనసు అది ఎంత కష్టపడాలి నాటకం కోసం, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా నాటకం పుస్తకం కోసం అది మేడంకి చెప్పి ఆ చేత లెటర్ పెట్టించి ఉన్నతాధికారులు జీవీఎంసీలో ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని అది మేడము సారు బలరామయ్య గారు ఏంటి ఈ అబ్బాయి కోసం అనుకుంటే తర్వాత అధికారులంతా చూసి ఆశ్చర్యపోయారు. మేమేదో చిన్నదేదో అనుకున్నాం, కానీ ఇన్ని పుస్తకాలు సేకరించి ఇంత పిచ్చెక్కిపోయి ఉన్నటువంటి ఎవరైనా ఉన్నాడంటే ఈ భారతదేశంలో లేరు, ఎవరు ఉండరు బాబు. నువ్వు అక్కడవే బాబు అని ఇచ్చి నిజంగా ఇంత అడ్డాలో ఉన్నావు అంటే ఇక్కడ రిహార్సల్ వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, విశాలంగా ఉన్నది. అయ్యో ఇక్కడికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే సార్ మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రచయితలంతా ఎంతో కష్టపడితే కానీ నాటకాలు రాయలేదండి. ఒక రచన చేయాలి. నాకు నేను చూశాను మీ పాటలో ఫస్ట్ టైం మీ పాటలో ఇదేంటండి నాకు ఇంతవరకు విలేజ్ వీరయ్య అనే వ్యక్తి ఏదో ఇంటర్వ్యూ చేసుకుంటారు యూట్యూబ్ ఇవ్వనుకున్నాను తప్ప ఇందాక మీరు ఆ పదాలు కానీ పడితే కొన్ని పదాలకు అర్థాలు కూడా మాకు తెలియదు. గ్రేట్ అండి నిజంగా. మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు కానీ చెప్తున్నాను ఒక మాట చెప్తాను అయ్యా, నా సంగతి పక్కన పెట్టండి. అయితే అయ్యా తమ సినిమాల్లో కూడా వేసినారు కదా, చేశారు. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు బాబు? సుమారు అంటే చిన్న చెప్పినా కలిపి ఒక 25-30 సినిమాలు చేశాను. అయితే నేను తెలిసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను. అవును బాబు, ఇంకెక్కడ డబ్బులు తీసుకుంటారండి నాకు అర్థం కాదు. ఏవండి మీరే చెప్పండి. ఇప్పుడు మీరు ఆయన మాట్లాడినప్పుడు ఆయన భావోద్వేగాలు అవన్నీ మీరు గమనించినారు కదా, మీరే చెప్పండి. పుస్తకాల గురించి మాట్లాడుతుంటే ఆయన ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఆయన ప్రపంచంలోకి వెళ్ళిపోయి పుస్తకాలు నాతో మాట్లాడతాయి, నేను పుస్తకాలతో మాట్లాడతాను, నాటకం అంటే నాకు అంత ఇష్టము అని దీనికోసం కోటాను కోట్ల రూపాయలు పెట్టానండి. నిజం చెప్తానండి, అమ్మతోడు నా అబద్ధం ఆడడం లేదు. మీరు విశాఖపట్నంలో ఉన్న ఏ కళాకారుని నేను అడగొచ్చు, సురభి నాటక సంస్థ వాళ్ళని అడగొచ్చు, అలాగే సినిమాల్లో ఉండే కళాకారులు కూడా మీరు కొనుక్కోవచ్చునండి. ఆయన సినిమాల్లో కూడా కళాకారులు ఎంతో మంది ఇక్కడ కొట్టుకొచ్చినారు, మంచి మంచి ప్రోగ్రాంలు ఇక్కడ చేయించినారు. తనిఖీల బరం లాంటి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి నాటికి కూడా వేయించినారండి. అటువంటి మహానుభావుడు అండి ఈయన. ఎంత చేసి కూడా ఈయన ఏంటంటారంటే నాకు ఈ ప్రపంచం ఇష్టం, నాన్న ఈ ప్రపంచంలోనే ఉండాలా అని ఎంత అనకూడదు. కానీ ఎవరైనా ఈ డబ్బు మీద స్వార్థం ఉండాలి చూస్తే ఈయన్ని తిడతారండి. అలా మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యం వచ్చేస్తుంది. అది ఒక్క సంకల్పంతో జరిగితే కష్టమైపోతుంది బాబు. ఇది తమరునాటి ఆలోచన ఉన్న మరొక 10 మంది అయ్యా, అంతే కదండి. ఇప్పుడు సాయి గోర్నాగా ఆలోచన కలిగినటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే ఆయన చూసినారు కదండి. ఆయన ఆలోచనలు ఎలాగున్నాయి? ఒకే నాటకం 365 రోజులు ఆడిస్తాను, 396 రోజులు ఆడిస్తాను. అది ఎందుకంటే అక్కడెక్కడో ఆడింది, అందుకని నన్ను ఆడిస్తాను అని అంటారు. అక్కడ ఆడించిన వాళ్ళు అలా 10 మందో 15 మందో ఏకమయ్యి వాళ్ళ డబ్బులు ఎత్తుకొని వాళ్ళు ఆడిస్తుంటారు. ఇక్కడేటండి ఈ ఉన్న ఆస్తి కూడా అమ్మేస్తాను, అవసరమైతే ఆడిస్తాను. ఏమి చెప్తాను ఆయన, అమ్మడానికి కూడా ఆస్తి ఏమి లేదండి, లేదు. ఉన్నది ఒకటే ఆ బాదం పాలు. బాబు మహానుభావులండి తమరి సతీమణి నిజంగా సీతాదేవితో సమానం బాబు. హైమావతి నాకు కూతురే సీతాదేవి అంటాను బాబు నానైతే. అసలు నిజండి ఇప్పటికీ కూడా ఏం అందండి అమాయకురాలు, ఏం అందం. ఆవిడ మిమ్మల్ని అమాయకుడే నొగ్గిసి ఉంటారు బాబు.